తో తెలంగాణకు కేసీఆర్కున్న బంధం తెగిపోయిందని ఘాటుగా విమర్శించారు. ఉద్యమ పార్టీని కథం పట్టించి ఉద్యమకారులను మర్చిపోయేటట్టుగా చేసి కేసీఆర్ బ్రాండ్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని, ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకి కేసీఆర్కున్న బంధం పూర్తిగా తెగిపోయిందని, కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీసేందుకు పోయినట్టుందని, ఆ భ్రమలోనే కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. తెలంగాణలోని సమస్యలు పరిష్కరించలేనివాడు దేశాన్ని పాలిస్తాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమకాలను మర్చిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణ ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం తెగిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బుని. కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చెలమని చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగల అంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా, ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ